హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో డైలీ యూస్ తెలుగు టు ఇంగ్లీష్ స్మాల్ సెంటెన్సెస్ నేర్చుకుందాం. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. హ్యావ్ యూ ఎవర్ ఫేస్డ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్? దీనికి తెలుగులో అర్థం మీరు ఎప్పుడైనా ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నారా అని. ఈ వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1, హీ మే నాట్ లైక్ టు హెల్ప్ యూ. నెంబర్ 2, మే ఐ నో హూ యు ఆర్. ఈ రెండు సెంటెన్సెస్కి తెలుగులో అర్థం ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. నేను వాళ్ళని వెళ్తుండగా చూశాను. ఐ ఫౌండ్ దెమ్ గోయింగ్. లేదా ఇలా కూడా చెప్పచ్చు, ఐ సా దెమ్ వైల్ గోయింగ్. ఆమె చాలా పెద్దదానిలా కనిపిస్తుంది. కొంతమంది చిన్నవాళ్ళైనా సరే చూడ్డానికి పెద్దవాళ్ళలా కనిపిస్తుంటారు కదా. షీ లుక్స్ క్వైట్ ఏజ్డ్. షీ లుక్స్ క్వైట్ ఏజ్డ్. క్వైట్ అంటే చాలా. అతను విచారంగా కనిపిస్తున్నాడు. హీ సీమ్స్ వర్రీడ్. వర్రీడ్ అంటే విచారంగా లేదా దిగులుగా. అతను ఎంతో డబ్బు అవసరంలో ఉన్నాడు. హీ ఈజ్ ఇన్ డైర్ నీడ్ ఆఫ్ మనీ. హీ ఈజ్ ఇన్ డైర్ నీడ్ ఆఫ్ మనీ. డైర్ నీడ్ అంటే చాలా అవసరంలో ఉండడం. వాళ్ళు ఇల్లు అమ్మకానికి పెట్టారు. They have put the house up for sale. They have put the house up for sale. మీరు కుక్క పిల్లని పెంచుకుంటున్నారా? Are you raising a puppy? Raising అంటే పెంచుకోవడం. రావడం నాకెలా కుదురుతుంది? ఎవరైనా ఎక్కడికైనా రమ్మన్నప్పుడు మనం అప్పుడప్పుడు ఇలా అంటూ ఉంటాం కదా కుదరకపోతుంటే. How is it possible for me to come? How is it possible అంటే నాకు ఎలా కుదురుతుంది అని. నాకేం తక్కువ? How am I less than others? How am I less than others? లేదా ఇలా కూడా చెప్పచ్చు, How am I inferior to others? నేనెవ్వరికీ తక్కువ కాదు. మన గురించి మనం ఎవరికైనా ఏదైనా చెప్పినప్పుడు అప్పుడప్పుడు ఇలా అంటూ ఉంటాం కదా, I'm second to none. I'm second to none అంటే నేనెవరికీ తక్కువ కాదు అని. ఆమె ఒక నవ్వు విసిరి వెళ్ళిపోయింది. She chucked a smile and went. She chucked a smile and went. chucked a smile అంటే నవ్వు విసిరింది అని. నువ్వు ఊహించుకోవడం మాను. స్టాప్ ఇమాజినింగ్ యువర్ సెల్ఫ్. ఏ మాత్రం కాదు. ఎవరైనా ఏదైనా అన్నప్పుడు ఏ మాత్రం కాదు లేదా ఎంత మాత్రం కాదు అలాగేమీ కాదు అంటాం కదా. నాట్ ఎట్ ఆల్ అంటే ఏమాత్రం కాదు అని. లేనిది ఉన్నట్లుగా ఊహించుకోకు. దీన్నే ఇలా కూడా చెప్తూ ఉంటారు, గోరంతా కొండంతగా ఊహించుకోకు అని. డోంట్ మేక్ మచ్ అవుట్ ఆఫ్ నథింగ్. డోంట్ మేక్ మచ్ అవుట్ ఆఫ్ నథింగ్. ఎవరి పని వాళ్లే చేసుకోవాలి. వన్ హ్యాస్ టు డూ వన్స్ వర్క్. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద క్లాస్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.